ఈరోజు జన సునామీ చూసుంటారు మీరు, ఎలా అనిపించింది? సార్, జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా గుంటూరు ఘాటు మిర్చి ఎలా ఉంటుందో ఈ రోజు కరకట్ట కొంపకి గుంటూరు ప్రజానకం చూపించారు సార్. ఇక జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా సెక్షన్ 30ని 300 ముక్కలు చేసి ప్రజా జన సునామీ ఎలా ఉంటుందో ఈ రోజు కరకట్ట కొంపకి తెలియజేయడం జరిగింది సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, నిన్నటికి నిన్న ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు సార్. జగన్ గారు వస్తే ఆపేస్తాం, మళ్ళీ దాడులు చేస్తామని. ఈరోజు ట్రై చేయాల్సింది. ఈరోజు ట్రై చేస్తుంటే బాగుండేది సార్. జగన్మోహన్ రెడ్డి అనే ఒక జన సునామీని ఆపడం ఢిల్లీ పెద్దల వల్లే కాలేదు, గల్లీలో ఉండే గల్లా మాధవ్ వల్ల ఏమైతుంది సార్? జనం అంటే జగన్, జగన్ అంటే జనం, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? కానీ మొన్నే కదండి 2000 మందిని వెంటేసుకొని దాదాపు 1000 మంది అంటున్నారు, నాకు సంఖ్య తెలియదు కానీ వెంటేసుకొని అంత గోల్ చేశారు. ఈ రోజు ట్రై చేయాల్సింది సార్. ఈ రోజు ట్రై చేస్తుంటే ప్రజలు గుంటూరు ప్రజలే క్షుణ్ణంగా సమాధానం చెప్పుండేవాళ్ళు సార్. ఇక ఇంతకు ముందు ఏదైతే అంబటి మురళి గారి గురించి మాట్లాడుతూ కూడా ఆ పాయింట్ నేను మాట్లాడాలనుకున్నాను సార్. సార్, అంబటి రాంబాబు గారు అరెస్ట్ నేపథ్యం ఏంటి? ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం. నేను అడుగుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 99 పైసలకే అక్రమంగా దోచిపెట్టిన భూముల మీద ఫ్లెక్సీలు వేస్తా, పోలీసులను కాపలా పెడతారా? అదేవిధంగా మీరు మోసం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6, సూపర్ 7ల మీద నేను ఫ్లెక్సీలు కడతా, పోలీసులను కాపలా పెడతారా? ఇస్తానని మోసం చేసిన జాబ్ క్యాలెండర్ మీద ఫ్లెక్సీలు కడతా, పోలీసులు పెడతారా? ఫీజు రియంబర్స్మెంట్ మోసాల మీద, ఆరోగ్యశ్రీ మోసాల మీద నేను ఫ్లెక్సీలు కడతా, మీరు పోలీసులను పెడతారా? అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీరు చేసిన దుష్ప్రచారం వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనే దాని మీద నేను ఫ్లెక్సీలు వేస్తా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోను నా సొంత డబ్బుతో. మీరు పోలీసులను రక్షణ పెడతారా? ఇవి కాకుండా మీరు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు రుద్దినటువంటి అప్పుల మోసం గురించి, ఏదైతే అప్పుల గురించి మీరు చేసిన అబద్ధాల గురించి నేను ఫ్లెక్సీలు వేస్తా, పోలీసులను కాపలా పెడతారా? 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని అబద్ధం ఆడిన పవన్ కళ్యాణ్ మీద నేను ఫ్లెక్సీలు కడతా, మీరు ఏదైతే పోలీసులను కాపలా పెడతారా? చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వం కానీ చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. 1,00,000 లడ్డూలు, అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూలు, అది కూడా గుర్తు చేయండి పవన్ కళ్యాణ్ గారికి. పంపించారని అబద్ధం ఏదైతే ఆడాడో దాని గురించి కూడా నేను ఫ్లెక్సీలు కడతా. ఇలా వీళ్ళు కూటమి గత 5 సంవత్సరాల్లో చేసిన దుష్ప్రచారం, ఈ 19 నెలల్లో ప్రజలకు చేసినటువంటి మోసం, వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, దుబారా, అదేవిధంగా ఆర్థిక విధ్వంసం, వీటన్నిటి మీద నేను ఫ్లెక్సీలు కడతా. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పోలీసుల్ని కాపలా పెడతారా? ప్రతి ఫ్లెక్సీకి నేను అడుగుతా ఉన్నా, దానికి సమాధానం చెప్పాలి సార్. ఇంకోటి, అంబటి రాంబాబు గారు ఏదైతే ఫ్లెక్సీ దగ్గరికి వెళితే ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లే ముందు ఆయన మీద దాడి చేసి ఆయన మీద బూతులు తిట్టారు సార్. అవును, వాళ్ళ ఎవ్వరి మీద కేసులు లేవు సార్. దాడి చేసిన తర్వాత, ఆయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించారో లేదో సార్, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, ఆయన ఎవరు, వికలాంగ సంక్షేమ బోర్డు ఎవరు చైర్మన్ ఎవరు అంటారు సార్, బండ బూతులు తిట్టారు సార్. ఆయన మీద కేసు పెట్టారా? తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారిని బండ బూతులు తిట్టారు, ఆయన మీద ఫ్లెక్సీలు ఏమైనా కేసులు పెట్టారా? అంటే రాష్ట్రంలో మనోభావాలు ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, మిగతా వాళ్ళు ఎవరికి కూడా మనోభావాలు ఉండవా? కుటుంబాలు ఉండేది వాళ్ళకే, మిగతా వాళ్ళ కుటుంబాలు ఉండరా? ఆడవాళ్ళు ఉండేది వాళ్ళలోనే, మిగతా వాళ్ళు ఎవరిలో ఆడవాళ్ళు ఉండరా? రాంబాబు గారిని అత్యంత జుగుషాకరంగా తిట్టినటువంటి ఈ తెలుగు సైకోలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ సైకోలు, వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఆ ఉన్మాదుల మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంబటి రాంబాబు గారు ప్రజానాయకుడే కానీ ప్రజా కంటక నాయకుడు కాదు. వాళ్ళు చెప్తున్నట్టు అంబటి రాంబాబు గారు సరదా మనిషి, సంబరాల మనిషి ఉండొచ్చు, కానీ వాళ్ళ జనసేన పార్టీ ఎమ్మెల్యేల లాగా కీచకమైనటువంటి ఎమ్మెల్యే కాదు సార్. కీచకమైన పనులు చేయడు, కానీ చాలా సక్సెస్ఫుల్ గా కొన్ని ఇష్యూస్ ని బాగా డైవర్ట్ చేయగలిగారు కదా. ఒకటి లడ్డూ ఇష్యూ, జంతువులకు గీతం యూనివర్సిటీకి దోచిపెట్టిన 5,000 కోట్ల రూపాయల భూములు, అరవ శ్రీధర్ గారి రాసలీలలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఈ మంత్ లో చేసినటువంటి మళ్ళీ అప్పు చేస్తున్నారంట. 3,500 కోట్లు ఎంత అప్పు చేస్తున్నారంట. గత నెలలో 12,500 కోట్లు అప్పు చేశారు. 3,26,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద భారం సార్. ప్రజలను ఎత్తిన అప్పు ఎంత సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి, 19 నెలలు ఎంత చేశారు? 3,26,000 కోట్ల రూపాయలు అప్పు సార్. ఈ ఆర్థిక విధ్వంసం మీద నిజంగానే ప్రజలకు అవగాహన కల్పించే ఫ్లెక్సీలు కాదు కానీ నేను చెప్పను కానీ విద్వేషాలు అంటున్నారు కాబట్టి అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయాలి, మీ పార్టీ చేయాలి.
సార్ ఇన్ని ఇష్యూస్ ని సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయగలిగారు. స్కిల్ స్కామ్ లో కూడా ఆయన పునీతుడే ఇచ్చాడు సార్. స్కిల్ స్కామ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు పునీతుడే ఇచ్చాడు. దాన్ని కూడా చెప్పాలి. సార్ ఎంత దుర్మార్గం అంటే సార్, రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంటుంది సార్, దాన్ని మేము ప్రేమగా బూత్ మీడియా అని పిలుచుకుంటాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఉంపుడు మీడియా అని పిలుచుకుంటాం సార్ ఒక మీడియా. సో అలాంటి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి జనస్వామి ఎలా ఉంటే, రాష్ట్ర ప్రజలందరూ అలా చూస్తుంటే, గుంటూరు వీధులు కిక్కిరిసిపోతే ఏం పెట్టాడు తెలుసా సార్? అన్న వస్తున్నాడు పారిపోండి అంటూ ప్రజలు గగ్గోలు పెడతారు సార్. గగ్గోలు పెట్టింది ఈ బూత్ మీడియా వాళ్ళు, గగ్గోలు పెట్టింది ఉంపుడు మీడియా వాళ్ళు, గగ్గోలు పెట్టింది కరకట్ట. ఎలాగ మీరు అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలు చేస్తారు కదా, వాళ్ళకి ఒకవేళ లబ్ధిదారులు అయితే ఆరోగ్యశ్రీ కింద ఏదైనా ట్రీట్మెంట్ ఏమన్నా చూపిస్తే చేయించండి. వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారు కదా, ఇంటికి ఉద్యోగం వస్తుంది. ఫ్యాక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారు కదా సార్. పట్టాభినైనా ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ప్రెస్ మీట్ పెట్టి 1 కోటి మంది పసుపు సైన్యాన్ని తట్టుకోగలవా జగన్? పట్టాభి కౌంటర్ అంటే సార్, 1,40,00,000 మంది ఓటర్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ సునామీని తట్టుకోగలవా పట్టాభి? నేను అడుగుతున్నా. ఇంకోటి సార్, ఇప్పుడు మన చర్చ నడుస్తుంది, డిబేట్ ఎవరు పెడతారో తెలుసా సార్? పరామర్శ బల ప్రదర్శన. రెడ్ బుక్ అమలు అయితే ఏపీలో ఉండగలవా? తప్పించుకోలేవు జగన్. ఈడెవడండి మాట్లాడడానికి? ఈడెవడు సార్ అసలు? ఓకే, మీడియా హౌస్ నడిపిస్తున్నాడా, స్లాటర్ హౌస్ నడిపిస్తున్నాడా? ఒక మీడియా హౌస్ నడిపిస్తూ కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష, కోట్లాది మంది ప్రజలకి కాంక్ష అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉండగలవా? తప్పించుకోలేవు జగన్. ఏది ట్రై చేయి. ఈడెవడు? నేను అడుగుతున్నా సార్, మీడియా హౌస్ నడిపిస్తున్నారా, స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారా? జర్నలిజం చేస్తా ఉన్నారా, బ్రోకరేజం చేస్తా ఉన్నారు? చంద్రబాబుకి బ్రోకరేజం చేస్తున్నట్టున్నారు సార్. నిజంగా చెప్పండి సార్, విష నాగులంటే ఇల్లు కదా? అవును. సో ఒక ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ లీడర్ మీద తెలుగుదేశం పార్టీ గూండాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పాశవికంగా దాడి చేసి ఆయన మీద, ఆయన ఇంటిని, ఆయన ఆఫీస్ ని, ఆయన కార్ ని ధ్వంసం చేసి దగ్ధం చేస్తే, పరామర్శకి వెళ్తే గుంటూరు నగరం మొత్తం ఆయనకి జన నీరాజనం పెడితే దాన్ని ఓర్చుకోలేక తప్పించుకోలేవు. వీళ్ళు మీడియా హౌస్ నడిపిస్తున్నారు సార్. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి అతి పెద్ద చీడ పీడ. ఇలాంటి వాళ్ళు మీడియా హౌస్ నడిపించడమే సార్. మరి డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయో నాకు తెలియదు కానీ ఏం చేస్తారో అసలు ఆ డిజిటల్ బుక్ గురించి మర్చిపోయినట్టున్నారు మీరు. నో సార్, డిజిటల్ బుక్ లో ప్రతి ఒక్కరు ఇలాంటి రాతలు రాసే వాళ్ళెందుకు జర్నలిస్టులు కదా వాళ్ళు డిజిటల్ బుక్ లో ఉంటాయి సార్. వాళ్ళెందుకు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. చట్టం తరఫున చేసుకోకపోతే సార్, చట్ట ప్రకారం ఇలా పైశాచికంగా ప్రవర్తించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెడదు. చట్ట ప్రకారం శిక్ష అనేది ఉంటుంది సార్.